గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మోతీలాల్ నగర్లో ఉన్నటువంటి పేదల్ని పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తుతో రైల్వే, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఇళ్లు కూల్చడం మొదలుపెట్టారు. సుమారు 180 కుటుంబాలు గత 70 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. నిరుపేదలు. వీరిలో ఒక 56 మందికి గత వైసీపీ ప్రభుత్వం కొర్రపాడు దగ్గర ఒక గోతుల్లో ముళ్ళకంప పెరిగిన చోట పట్టాలు ఇచ్చారు తప్ప ఏ ఒక్కరికి స్థలం చూపలేదు. అది మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే 2 సెంట్ల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. సిపిఐ పార్టీ గత 6 మాసాలుగా స్థానిక ఎమ్మెల్యేకి, కలెక్టర్కి, ఇతర అధికారులందరికీ కూడా టిట్కో ఇళ్ళు కేటాయించండి, వీళ్ళందరినీ టిట్కో ఇళ్ళకి వాడికి తరలించే ప్రయత్నం మేము కూడా సానుకూలంగా చేస్తామని చెప్పాం. కానీ అధికారులు కోర్టు ఆదేశాల పేరుతో, రైల్వే వాళ్ళ పేరుతో ఇంత నిర్దాక్షిణ్యంగా ఒకవైపున ఎల్నినో పేరుతో తీవ్రమైన ఎండలున్న దశలో 10 గంటలు దాటిన తర్వాత బయటికి వెళ్ళొద్దని ఒకవైపు చెప్తూ పసిపిల్లలతో పాటు ఇళ్ల కూల్చడం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత చేదు అనుభవాన్ని చెడ్డ పేరు తెచ్చేటువంటి పని. ఇవాళ చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆకాశవంతెత్తు అభివృద్ధి చేసిన ఇలాంటి పేదల పట్ల నిర్దయగా అధికారులు వ్యవహరించడం ఇది ఏమాత్రం సహేతుకం కాదు. వీరందరినీ యుద్ధ ప్రాతిపదికన 12 గంటల లోపు వాళ్ళ సామాన్లతో పాటు వాళ్ళకి టిట్కో ఇళ్ళు లేదా రాజీవ్ గృహకల్ప ఇళ్ళు అవి నివాసయోగ్యంగా ఉండే పరిస్థితిలో పెట్టి వాళ్ళని షిఫ్ట్ చేయాలి. అలా కాకుండా వదిలేసి రోడ్ల మీద వదిలేస్తే ఇందులో ఏ బిడ్డ, పాప ఎవరైనా చనిపోతే దానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ సిబ్బందితో ఇంత హంగామా ఈ పేదలను తొలగించడానికి చేయాల్సిన అవసరం ఉందా? రాత్రి 8 గంటలకి కలెక్టర్ గారికి చెప్తే నాకు టైం ఇవ్వండి, నేను ఆలోచిస్తాను అని చెప్పినటువంటి కలెక్టర్ గారు ఈ విధంగా కూల్చివేతకి అనుమతించడం అనేటువంటిది ఒక యువ కలెక్టర్గా, ఒక ఐఏఎస్గా ఆయన తప్పు చేస్తున్నాడని మాత్రం నేను చెప్తున్నాను. వీరందరినీ ఏ ఒక్కరు కూడా దీంట్లో నష్టపోకుండా కాపాడే పరిస్థితిని తీసుకోవాలి. అలా లేకపోతే ఈ పేదల ఉసురు మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. వెంటనే వీళ్ళకి రెండో వైపున అధికారులందరూ చోద్యం చూస్తున్నట్టుగా కూల్చడంతో సంతోషపడకుండా ప్రతి ఇంటిని రాజీవ్ గృహకల్ప కానీ లేకపోతే టిట్కో ఇళ్ళకి కానీ తరలించి వారికి రక్షణ కల్పించాలని